ఏయ్ సారీ, గ్లాస్ లేదు, ఊహించుకోండి. ఎందుకంటే నేను అబ్రార్ గురించి చెప్పబోతున్నాను. అబ్రార్ అంటే ఎవరో తెలుసు కదా, షోయబ్ మాలిక్. కరెక్టే, యానిమల్ సినిమా గురించి కాదు, రియల్ లైఫ్ అబ్రార్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ పాటికే ఈ న్యూస్లో చూసుంటారు. షోయబ్ మాలిక్ ఎంతటి ఘనకార్యం చేశాడు. మన తెలుగింటి ఆడపడుచులాగా కాకపోయినా, లేకపోతే మన దేశ ఆడపడుచులాగా మనం అనుకొని ఎంతో ఆదరించినటువంటి సానియా మీర్జా మనం ఊహకందన నిర్ణయం తీసుకొని షోయబ్ మాలిక్ని 2010లో పెళ్లాడింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నామో, సరే అది వాళ్ళ స్వతహాగా తీసుకున్న నిర్ణయాలు కాబట్టి అని గౌరవించాము. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ తరపున కూడా బ్రాండ్ అంబాసిడర్గా తనని తీసుకొని 2 కోట్ల రూపాయలు, కోటి రూపాయలు ఎంతో అమౌంట్ అయితే తనని బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ కూడా చేశారు. అలాంటి సానియా మీర్జా తన జీవితాన్ని ఇవాళ మనం చూసినట్లయితే, తను ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు చూసినట్లయితే ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయాలు 2. ఒకటి, తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుని అది క్యాన్సిల్ చేసుకొని మరీ షోయబ్ మాలిక్ని పెళ్లాడింది. అది ఎలా జరిగింది ఏంటో మనందరికీ తెలుసు. 2010లో వారి యొక్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అటు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా కానీ అందరూ కూడా ఆశ్చర్యానికి లోనైనా కానీ కొంతమంది మాత్రము వాళ్ళిద్దరు మ్యారేజ్కి సపోర్ట్గా నిలబడ్డారు. ఏదేమైతేనేమి ఈ 2024కి వచ్చేసరికి మొత్తం తారుమారైనట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే అబ్రార్ అంటే మళ్ళీ చెప్తున్నాను, షోయబ్ మాలిక్, అతన్ని అబ్రార్ అని పిలవాల్సి వస్తుంది. రీసెంట్గా వచ్చినటువంటి యానిమల్ మూవీలో అబ్రార్ క్యారెక్టర్కి దగ్గరగా కనిపిస్తున్నాడు మన ఈ మాలిక్. ఇప్పుడు 41 సంవత్సరాలు ఉన్న షోయబ్ మాలిక్కి 3వ పెళ్లి అవసరమైనది, అది కూడా జావేదతో. ఆవిడ ఒక సినీ యాక్టర్ అని, తను ఒక పాకిస్తాన్ నటి, అంటే సానా జావేద్ అని తన పేరని మనకు తెలియజేయడం జరిగింది. అయితే తను పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆవిడికి కూడా 2020లో పెళ్ళయి తనకి 2023లో తనకి విడాకులు చేసుకోవడం జరిగింది. ఆవిడికి కూడా ఇది 2వ పెళ్లి, ఇతనికేమో 3వ పెళ్లిగా మనకి తెలియడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్గా నిన్న మొన్నటి వరకు సానియా మీర్జా అయితే మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు. కానీ షోయబ్ మాలిక్ నిన్న మొన్నటి రోజు మీడియాలో ఈ ఫోటోలను రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ విషయంపై షోయబ్ మాలిక్ యొక్క కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని, వారికి ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుగా మనకు తెలియడం జరిగింది. మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎక్స్ వేదికగా, అంటే ట్విట్టర్, ఇంత మునుపు దాని పేరు తెలుసు కదా మీ అందరికీ, ఎక్స్ వేదికగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము షోయబ్ మాలిక్ యొక్క 3వ పెళ్లి తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా సానియా మీర్జా యొక్క తండ్రి ఇమ్రాన్ మీర్జా పబ్లిక్కి అనౌన్స్ చేసింది ఏంటంటే, తను వాళ్ళ యొక్క ముస్లిం చట్టాల ప్రకారము ఏకపత్యంగా తను డైవర్స్ తీసుకోవడం జరిగింది. సానియా మీర్జా తన మనోవేదనను తట్టుకోలేక, అలాగే షోయబ్ మాలిక్ చేస్తున్నటువంటి అక్రమ సంబంధాన్ని తట్టుకోలేక తను విడాకులు తీసుకుందని ట్విట్టర్ వేదికగా మనకు తెలియజేయడం జరిగింది. ఇదేంటంటే ఒక రకంగా ఇప్పుడు ఇక భారత స్త్రీ, మన భారత సంతతికి చెందినటువంటి స్త్రీ, అది కూడా మూలాలు ఎక్కడున్నా కానీ మన భారతదేశంలో పుట్టినటువంటి మహిళలు, అందులో కూడా ముస్లిమ్స్, అదే ముస్లిమ్స్ కాకపోయినా ఏ మతానికి సంబంధించిన వారైనా మన భారత స్త్రీలు అంటే మనకంటూ ఒక గౌరవము, ఒక మర్యాదలు ఉన్నాయి. అలాంటిది ఆ ఆడపడుచుని మనం అక్కడ ఇచ్చినప్పుడు ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నా కానీ ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా మనోవేదనకు గురిచేస్తుంది. ఇప్పుడు దీన్ని చూసి మిగతా భారతీయ వనులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాను లేదా భారతదేశము లేదా ఇంకేదైనా కంట్రీ వారితో సంబంధాలు నెలకొల్పాలి అంటే ఎలా ఆలోచిస్తారో తెలుసు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు రేపు రామ మందిరం ఓపెన్ కాబోతుంది. అలా ఈ అయోధ్య, ఈ రామ మందిరము, రాముల వారి యొక్క ఈ ప్రతిష్టను మనం భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్న సమయంలో ఇలాంటి న్యూస్ రావడము, అలాగే ఇక్కడ భారతదేశ ప్రజలకి ఇది ఒక గుణపాఠంలాగా మారిందేమో అనిపిస్తుంది. ఏదేమైనా కానీ రేపొద్దుటి రోజు మంచి జరగాలి అంటే రామపాలన రావాలి అని ఇక్కడ ప్రజలు, కొంతమంది హిందువులు కోరుకుంటున్నారు. అలాగే ముస్లిం యువత కూడా ఇలా సానియా మీర్జాకు జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ షోయబ్ మాలిక్ హిస్టరీ చూసుకుంటున్నట్లయితే తను 2002 సంవత్సరం 2003 ఆ ప్రాంతంలో తను మొదటి ఆయేషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2010లో ఆవిడకి విడాకులు ఇచ్చి సానియా మీర్జాని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇటు సానియా మీర్జా కూడా ఇష్టపడే చేసుకుందని అప్పుడు మనకు వార్తలు తెలిసాయి. ఇటు కట్ చేస్తే 2018లో సానియా మీర్జాకు ఒక బాబు కూడా కలిగాడు. అంతా బాగానే జరుగుతుందన్న సమయంలో ఈ అక్రమ సంబంధం ఏదైతే జావేద్తో మా షోయబ్ మాలిక్ పెట్టుకున్నాడో అది సానియా మీర్జాకు తెలియడము, తను ఇది తట్టుకోలేకపోవడము, ఆ అక్రమ సంబంధాన్ని తను ఎంకరేజ్ చేయలేకపోవడం, అలాగా ఆ అమ్మాయి కూడా పెళ్ళయ్యి విడాకులు తీసుకొని ఇప్పుడు ఇద్దరు కలిసి మూడోసారి షోయబ్ మాలిక్ జావేద్ని పెళ్లి చేసుకోవడము, అలా సానియా మీర్జా మాలిక్కి విడాకులు ఇచ్చడం, ఇలా చక్కచక్కగా అన్నీ అయిపోయాయి. కానీ వీటన్నిటిలో కూడా మనకేంటి సంబంధం అంటే, సానియా మీర్జా మన బిడ్డ అని మన భారతదేశ ప్రజలు
అనుకున్నారు, తనను ఆదరించారు, తన ఆటని ఎంతో ఆస్వాదించారు, తన దేశాన్ని, తన దేశ ప్రతిష్టని ఎంతో ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి సానియా మీర్జా జీవితము ఇలా అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా కానీ రాబో రోజుల్లో సానియా మీర్జాకి తన మనసుకి లేదా తన మనోధైర్యానికి మనం తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా కానీ యువత గుర్తుపెట్టుకోండి, మీకు ఇలాంటి ఉదాహరణలు ఎలాంటి మార్గదర్శకాలను ఇవ్వబోతున్నాయో గమనించండి. ఎక్కడైనా సరే పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం ప్రతి వారి జీవితంలో. అది ఫేమస్గా అయినటువంటి వారే కానీ లేదా మామూలు నార్మల్ ప్రజలైనా కానీ లవ్ జిహాదీ అనే మాటలు వినబడుతూ ఉంటాయి. వీటిని కూడా గమనించాలి. నేను దేశాల మధ్యలో విరోధాల గురించి మాట్లాడట్లేదు, కానీ కొంతమంది ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. అందులో కూడా ఇంత ప్రముఖ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడము ఎంతో మనోవేదనకు గురి చేస్తూ ఉంటుంది. సో గైస్, ఇది మొత్తానికి ఇలాంటి చెడు వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. సానియా మీర్జాకి మా యొక్క సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.